హాయ్ ఫ్రెండ్స్, మాధవన్, ఫాతిమా సనా షేక్ హీరో హీరోయిన్లుగా నటించిన ఆప్ జైసా కోయి మీలాంటి ఒకరు అని అర్థం. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 42 ఏళ్ళు వచ్చిన పెళ్లి కానీ ఓ సంస్కృత టీచర్కి, 32 ఏళ్ళు వచ్చిన పెళ్లి కానీ ఫ్రెంచ్ టీచర్కి మధ్య లవ్ స్టోరీ ఇది. అయితే వీళ్ళిద్దరూ ఆప్ జైసా కోయి అనే ఒక డేటింగ్ యాప్లో అకౌంట్ ఓపెన్ చేసి ఒక రోజు నైట్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత తప్పు చేస్తున్నామని భావించి ఎవరికి వాళ్ళు ఆ యాప్లోంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ సంబంధం వచ్చి ఒకరినొకరు తెలుసుకొని ఇష్టపడతారు. నిశ్చితార్థం అయ్యే సమయంలో హీరోయిన్ ఫోన్లో మాట్లాడుతూ ఆ రోజు డేటింగ్ యాప్లో ఎలా మాట్లాడిందో అలాగే మాట్లాడుతుంది. అది విన్న హీరో వెంటనే హీరోయిన్ అనుమానించి క్యారెక్టర్లెస్ అనుకొని ఆమెకి దూరం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కదా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, వెరైటీగా వెళ్తుంది, బాగుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. రొమాంటిక్ అంటే మీరు బూత్ సీన్లు ఊహించుకోకండి, రొమాంటిక్ సీన్లు నేను చెప్పింది. అలాగే ఫాతిమా సనా షేక్ ఎక్స్పోజింగ్ కూడా బాగుంటుంది సినిమాలో. అక్కడక్కడ చూపించకుండా కనిపించకుండా చక్కగా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అందంగా కనిపిస్తుంది చీరకట్లో. యాక్చువల్గా చీరలో అమ్మాయిలు అందంగా ఉంటారు. ఈ సినిమా అంతా ఫాతిమా సనా షేక్ చీరలో కనపడడం పెద్ద ప్లస్ పాయింట్. ఇక మాధవన్ ఏజ్డ్ బ్యాచులర్ గా చాలా బాగా చేశాడు. ఇలాంటి పాత్రలు అతను కొట్టిన పిండి. స్పెషల్ గా చేసేయడం చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. కాకపోతే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చిన దగ్గర నుంచి, ప్రధాన ట్విస్ట్ వచ్చిన దగ్గర నుంచి సినిమా అంతా రొటీన్ గా సాగుతుంది. అయితే మళ్ళీ క్లైమాక్స్ లో హౌరా బ్రిడ్జ్ దగ్గర వర్షంలో తీసిన సన్నివేశాలన్నీ చాలా బాగుంటాయి. హీరో ఫ్రెండ్ పాత్ర కామెడీ చేయడానికి చాలా స్కోప్ ఉన్నా సరే ఆ పాత్రను పక్కన పెట్టాడు దర్శకుడు. హీరోయిన్ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ చేసే బెంగాలీ గోల మాత్రం చిరాగ్గా అనిపించింది సినిమా చూసేటప్పుడు. ఏదైనా సరే సరదాగా ఈ సినిమాను ఒకసారి చూడాలనుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు చక్కగా చూడొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం కొంత భరించాల్సి వస్తుంది, బోర్ కొడుతుంది. పాటలు అక్కడక్కడ బాగున్నాయి అనిపిస్తాయి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో బెంగాలీ గోల, హీరోయిన్ ఫస్ట్ లవ్ స్టోరీ ఇవన్నీ అనవసరంగా పెట్టినట్లు అనిపిస్తాయి. కామన్గా మగవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చాలా సినిమాలో చూసాం. వాటినే మళ్ళీ తిప్పి దర్శకుడు ఇదే సినిమాలో చూపించాడు. కాకపోతే కలకత్తా బ్యాక్డ్రాప్లో బెంగాలీ వాసన వచ్చేలా చూపించాడు, అంతే. పర్వాలేదు, ఏదో ఒక సినిమా చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఫాతిమా సనా షేక్ అందాలని చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ఆమె అందమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. నేను ఈ సినిమాని హిందీ వెర్షన్లో చూడడం వల్ల తెలుగు డబ్బింగ్ చూడలేకపోయాను. తెలుగు డైలాగులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. హిందీ డైలాగ్స్ మాత్రం అక్కడక్కడ బాగున్నాయి. అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ తెలిసిపోతూ ఉన్నాయి, ముఖ్యంగా గ్రీన్ మ్యాట్ షాట్లు. నెట్ఫ్లిక్స్ కోసం ఈ సినిమాని తీయడం వల్ల మేకింగ్లో అంత రిచ్నెస్ కనపడదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?